అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. శ్రీరామ రామయనచు నీ నామ సంకీర్తనే జయతురా, శ్రీరామ చరితమెంత మధురము మధురాతి మధురమయ్యా. జై శ్రీరామ్. దశరథ మహారాజు జనక మహారాజు తోటి ఇలా అంటున్నారు: వశిష్ఠ మహర్షి మాకు కులగురువు, పురోహితులు. ఆయన మాట మాకు వేదవాక్కు. ఆయన మాకు దైవంతో సమానం కాబట్టి ఆయన చేతనే మేము వివాహం జరిపించాలనుకుంటున్నాం అనగానే జనక మహారాజు అన్నారు: తప్పకుండానండి, మీరు మగపెళ్లి వాళ్ళు, మేము ఆడపెళ్లి వాళ్ళం కాబట్టి మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాము అనగానే దశరథ మహారాజు చమత్కారంతో, అలా కాదండోయ్, మీరు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునే వాళ్ళం కదా, మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది కాబట్టి మీ మాటకు కూడా మేము విలువిస్తాం, మీరేమన్నా చెప్పండి అనగానే, కాదండి, మీరు ఎలా చెప్తే మేము అలాగని దశరథ మహారాజుకి జనక మహారాజు చెప్పటంతో ఋషులందరూ అక్కడున్న పెద్దలు కూడా ఇదే బాగుంది, ఇదే సమ్మతం అని చెప్పేసేసి తథాస్తు అనటము, ముహూర్తము నిర్ణయించటము, వివాహ మహోత్సవానికి వశిష్ఠ మహర్షి వివాహం జరిపించాలి అని అనుకోవటం జరిగింది. గణపతిని పూజించిరి, పసుపులు దంచిరి. గణపతిని పూజించిరి, పసుపులు దంచిరి. పెళ్లి పనులు ప్రారంభించే రాజదంపతులు, పెళ్లి పనులు ప్రారంభించే రాజదంపతులు. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా. ఊరంతా చలువ పందిళ్ళు, మామిడి తోరణాలు. ఊరంతా చలువ పందిళ్ళు, మామిడి తోరణాలు. మంగళ వాయిద్యాలు, ముంగిట ముత్యాల ముగ్గులు. మంగళ వాయిద్యాలు, ముంగిట ముత్యాల ముగ్గులు. మగుబల సందడులు. ఆకాశమంత పందిరి, ఆకులతో అల్లిరి. ఆకాశమంత పందిరి, ఆకులతో అల్లిరి. కొబ్బరి ఆకులతో